Gandhi, have you refused to wear European clothes? No, I haven't refused. I simply wanted to dress the way my comrades in prison dress. Mr. Gandhi, now that you're back in India, what are you going to do? भारत आने के बाद उन्होंने देश, उसके आकार, उसके जनसंख्याएं और उसके संस्कृतियों को समझाने के लिए पूरे देश की यात्रा की। उन्होंने पाया कि कपड़ा सभी लोगों को एक साथ बांधने का एक माध्यम है और खादी सबसे उपयुक्त विकल्प लगा क्योंकि ये भारतीय सांस्कृतिक विरासत से संबंधित था। మన భూమిలో పుట్టిన చేనేత, గాంధీ గారు నిలబడిన చేనేత, గాంధీ గారు గుడికిన చేనేత, ఈ చేనేతగా మనం అండగా నిలబడదాం, ఈ చేనేతను మనం సంరక్షించుకుందాం. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. నేతల సంఘాల నాయకుల అభ్యర్థనకు స్పందించిన పవన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కమర్షియల్ ప్రొడక్ట్స్ కి ఇప్పుడు ఉన్నాను కానీ కాకపోతే ఇది మన సంపద, మన కార్మికులది, మన జాతి సంపద. నా చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేశాను. అన్నం పెట్టే రైతుకి కానీ, పక్కనిచ్చే నేతలకు కానీ కన్నీళ్లు కారిస్తే ఆ దేశం సుభిక్షంగా ఉండదు. నాకు చేనేత అనేది మన జాతి సంపద, చాలా అరుదైన కళ, అమేజింగ్. దానికి ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న కళ. అలాంటి కళని దానికి సరైన ప్రోత్సాహాలు ఇవ్వడం, ఆ కళాకారులను గుర్తించడం, వారికి ఏ విధమైన ఆర్థికంగా మనం వాళ్ళకి అండగా ఉంటే వాళ్ళకి ముందుకెళ్తారనేది ఉంది. మన కళ అంతరించిపోకూడదు. ఈ కళని అంతరించకుండా ఉండటానికి, ఈ చేనేత కళని అంతరించకుండా ఉండటానికి జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ అండగా ఉంటాడు. నేను ఎప్పుడు చేనేత కార్మికుడు అనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. చేనేత కళాకారుడు అనేది మనం వాడటం నాకు ఇష్టం. ఆ పదం నేను చేనేత కళాకారుడు అని అంటే కొంతమంది మనం కళాకారుడు అంటే మాకు డబ్బులు ఇవ్వరు, మమ్మల్ని కార్మికులేనా అంటే నేనేమంటానంటే కళాకారుడు అనేది చాలా శక్తితో కూడింది, చాలా శ్రమతో కూడుకుంది. ఇలాంటి అరుదైన కళని కాపాడుకోవాలి. అలాగే ఇంత అరుదైన కళని పరిరక్షిస్తున్న వాళ్ళకి ఒక 10 రూపాయలు అదనంగా రావాలి తప్ప 10 రూపాయలు అదనంగా లాభం రావాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ప్రథముడు. నేను ఎందుకు ఈ పంచి ఇది కడతానంటే, నేను చేనేత బ్రాండ్ అంబాసిడర్ చెప్పడానికి నేను ఈ పంచ కడతాను. తెలుగు జాతి గౌరవం అని చెప్పడానికి కడతాను. ఈ బట్టలు కొనుక్కున్నప్పుడు ఎమ్మికనూరులో ఆ చేనేత కార్మికులు వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే పాపం ఆవేదన కలిగించింది. వాళ్ళకి కానీ కొంచెం చిన్నపాటు వెసులుబాటు కల్పించి, ఆర్థిక వెసులుబాటు కల్పించి ఈ వాళ్ళని రాజకీయంగా వాడుకొని వదిలేయకుండా నిజంగా అండగా నిలబడితే, ముఖ్యంగా చేనేత ఆధారిత కులాలకు కానీ కుటుంబాలకు కానీ వాళ్ళు ఏం అడుగుతారంటే మాకు ఏం ఎక్స్ట్రా డబ్బులు వద్దు, మమ్మల్ని పని చేసుకునే అవకాశం కల్పించండి. ఇది మన ఉత్పత్తి, ఇది ప్రత్యేకమైన ఉత్పత్తి, చాలా కష్టంతో కూడింది, చాలా నైపుణ్యంతో కూడింది, చాలా కళా నైపుణ్యం కావాలి దీనికి. సిల్క్కి మనకి నెలకి ఎంత ఇస్తున్నారండి? మనకు చేనేత కార్మికులకి 23,000, 24,000. మరి సిల్క్ ధర 6,000 పెంచేశారు. మరి అక్కడంటే మీరు ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో 10 లాగేసుకుంటారు ఇంకో చోట. చేనేత కార్మికుల కష్టాలని, వాళ్ళు పడే ఇబ్బందులు బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఏదో వచ్చేసి ఇది ఎలక్షన్ టైం కాదు, నేను మీకు కష్టాలు తీర్చేస్తాను, కన్నీళ్ళు తుడిచేస్తాను నేను చెప్పట్లేదు. నేను మీకు భుజం కాస్తాను, అంతవరకు చెప్పగలను. మీ కష్టాలు నేను కాపు కాస్తాను. ఒక చేనేత కార్మికుడు మగ్గం నేసి వెన్నెముక కరిగిపోయి ఉంటుంది, ఇరిగిపోయి ఉంటుంది. ఒక చేనేత ఇంట్లో చూసుకునే ఒక ఆడపడుచు బొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటుంది. వాళ్ళందరి బాధకి నేను అండనవుతాను, భుజం కాస్తాను. చేనేత చావులు ఉండకూడదు, అదే మా ఆకాంక్ష, అదే మా ఆశయం. మేము తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా చేనేత కార్మికులకి, కలంకారీ కార్మికులకి మేము మీకు అండగా ఉంటాం. మీ చేత మేము కన్నీరు పెట్టించాం, మీకు అండగా ఉంటాం. రాష్ట్రంలో నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. 93,000 మంది చేనేత కార్మికుల గృహాలు, 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి కల్పించనుంది. నాకు ఇది చేయగా కళ్ళు అవునవునవును ఏం చెప్తుంది గవర్నమెంట్ ద్వారా కళ్ళకి హెల్త్ పరంగా కొంచెం సపోర్ట్ కావాలి సార్. కళ్ళు జోడేసుకోవడం కానీ
వాట్ యూ డూ, ముందు మీకు హెల్త్ క్యాంప్ పెట్టిస్తాను, దాన్ని బట్టి చూద్దాం అసలు మీకు ఐ టెస్ట్ ఏముంది అన్నీ చేయించుతాను, నేను పంపిస్తాను. పేషీ అధికారులకు నేనేం చెప్పానంటే మిగతా వారితో అనుసంధానం చేసి, ఉదాహరణకు సీతారాంపురానికి డాక్టర్లను పంపించి అసలు ఎంతమందికి ఒక హెల్త్ టెస్ట్ చేయించమని చెప్పాను ఇందాకే. అంటే ముందు అసలు ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, ముందు వాటి మీద ఒక ఆడిట్ చేయండి, ఒక హెల్త్ ఆడిట్ చేయండి, ముఖ్యంగా ఇట్లా అందరికి కలిపి. మా విలేజ్లో 2000 మంది వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు సార్ అని చెప్పాం. ఆయన దానికి వెంటనే స్పందించి కలెక్టర్ గారికి చెప్పి 2000 మందికి కలెక్టర్ సార్ ద్వారా ఐ క్యాంప్ ఏర్పాటు చేసి వెంటనే స్పందించినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. భారతదేశపు సంస్కృతి సాంప్రదాయాలు ఉండాలంటే మన హస్తకళని, మన చేనేతని కాపాడుకోవాలి. సో అందుకని మీకు నేను మనస్ఫూర్తిగా నేను మాటిస్తున్నాను. ఎక్కువ మాట్లాడి ఎక్కువ ప్రామిస్ చేయడం కంటే కూడా ఎప్పుడో 2018 నుంచి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు భగవంతుడు ఆశీస్సులతోటి ఈరోజు మేము ప్రభుత్వంలో ఉన్నాం. మీకు నిరంతరం మీ భవిష్యత్తు కోసం నిరంతరం మేమందరం కలిసి పనిచేస్తాం. మనస్ఫూర్తిగా తెలుపుకుంటా ఉన్నాం.